నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో మకర రాశి వారికి గోచార అంచనాలు, అంటే ఈ గోచార అంచనాలు ఎక్కువగా ప్రభావం ఉండి హైలైటెడ్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంటే ఆ 4 గ్రహాలు గోచారంలో ఎక్కువగా తీసుకోవటం, ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు శని, గురువులు, రాహుకేతువులు. కాబట్టి ఈ 4 గ్రహాల ప్రభావాలు ఎలా ఉంటాయి, వాటి మార్పులు సంచారాల వల్ల అనేది చెప్పుకోవటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో గురు సంచారాల్లో ఎక్కువగా మార్పు ఉంది. ఇక రాహుకేతువులు డిసెంబర్ 5న మారతారు. రాహువు మకర రాశికి, కేతువు కర్కాటక రాశికి మారటం జరుగుతుంది. వీరు తిరోగమనంలో సంచరిస్తారు కాబట్టి ఇటు ఎదురు సంచారం జరుగుతుంది. ఇక గురువు మిథున రాశి నుంచి జనవరి 1 నుంచి జూన్ 4 వరకు కూడా మిథున రాశిలో సంచరించి కర్కాటక రాశిలో జూన్ 5 నుంచి ప్రవేశం చేస్తాడు. అక్కడ అక్టోబర్ 31 వరకు కూడా సంచరించటం జరుగుతుంది. తదుపరి నవంబర్, డిసెంబర్ మాసాలు, సంవత్సరంలో చివరి 2 మాసాలు కూడా సింహరాశిలో ప్రవేశించి సంచరిస్తాడు అక్కడే. ఇది గురు సంచార గ్రహ మార్పులు అనేది చెప్పటం. ఇక రాహుకేతువులు చెప్పుకున్నాం. శని మాత్రం ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలో అక్కడే సంచారం జరుగుతుంది. రాశి చలనం అనేది లేదు శనికి, అక్కడే ఉంటాడు ఈ సంవత్సరం కూడా. ఇది ఈ 4 గ్రహాల సంచార స్థితిగతులు. అయితే ఈ మకర రాశిని అనుసరించి శని రాశ్యాధిపతి తృతీయంలో సంచారం చేస్తున్నాడు. అనుకూలతంగానే ఉన్నాడు శని ఈ మకర రాశి వారికి. అయితే జూన్ వరకు కూడా ఈ మకర రాశి వారికి గురువు 6లో ఉంటాడు. అంత అనుకూలంగా లేకపోయినా 7లో సంచారం చేసినప్పుడు కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి. అలాగే అష్టమానికి, సింహానికి వచ్చినప్పుడు కూడా అంత అనుకూలతలు ఉండకపోవచ్చు అనేది చెప్పటం. మిశ్రమంగా ఉంటాయి గురు గోచారాలు వీరికి. ఎంతైనా కొన్ని వాళ్ళ విశేష దృష్టిల వల్ల కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక రాశిలో ద్వితీయంలోనే రాహు సంచారం జరుగుతుంది. అంత పెద్ద అనుకూలం లేదు రాహుది. అయితే మకర రాశి వారికి అష్టమంలో కేతువు కూడా సంచరిస్తున్నాడు. ఈ 2 గ్రహాల అనుకూలతలు తక్కువగా ఉంటాయి. రాహుకేతువుల ప్రభావం అయితే ఉంటుంది వీరికి ఈ సంవత్సరంలో అని చెప్పచ్చు. అయితే వివరాల్లోకి వెళ్ళి చూద్దాము మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. ఇక వీరికి శని అనుకూలంగా ఉన్నాడు, రాశ్యాధిపతి. వీరికి మంచి ఫలితాలే ఆశించవచ్చు. రాహుకేతువులు కాకుండా గురువు సప్తమ భావంలోకి వచ్చాక మంచి అనుకూలతలే ఉంటాయి. తర్వాత తను మిథున రాశి నుంచి తను 9వ దృష్టితో కుంభరాశిని చూడటం జరుగుతుంది. అప్పుడు మకర రాశికి కుంభరాశి ద్వితీయం, అంటే ఆర్థిక స్థానాన్ని కూడా ఉత్తేజపరుస్తాడు గురువు. కాబట్టి అక్కడ కూడా అనుకూలతలే ఉంటాయి అని చెప్పచ్చు. ఈ విధంగా చూసుకుంటే అంచనాల ప్రకారం మకర రాశి వారికి విజయాలతోనే ఉంటుంది, విజయాలు పొందుతారు అనేది చెప్పచ్చు. వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరము. రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నాడు అనేది చెప్పచ్చు. ఇక ఓవరాల్గా ఇది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కాకపోతే కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరం. మధ్యలో 4 నెలలు అయితే చాలా బాగుంటుందనే చెప్పచ్చు. ఇక కొద్దిపాటి చిన్న సమస్యలు అయితే అధిక అవసరం ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా అంత ప్రమాదాలు ఏమీ లేవు. ఆర్థిక స్థితి చూస్తే కనుక అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఆర్థికం బాగుంది, మనకి ధనం బాగుంది కదా అని మనం గబుక్కుని ఇన్వెస్ట్మెంట్ చేయటం అంత లాభదాయకంగా లేదు. కాబట్టి ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఆ విషయాల్లో ప్రయాణాలు అయితే లాభదాయకంగానే ఉంటాయి. ప్రయాణాలు చేయొచ్చు. ఈ సంవత్సరంలో వీరికి బాగానే కలిసి వస్తాయి ప్రయాణాలు. వ్యాపారంలో అభివృద్ధికి ఉన్నాయి, కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. ఇక విద్యార్థులు అయితే కనుక కష్టపడి చదవాలి. వీరికైతే అనుకూలంగా లేదు. ఫలితాలు కష్టపడితే సంతృప్తికరంగా వస్తాయి, లేదంటే ఇక విద్యార్థులు కష్టపడాల్సిందే. ఇక వృత్తిపరంగా అయితే కనుక బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి, అధికారుల నుంచి వీరు పనితీరుకి అయితే గుర్తింపు ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం కూడా రిజల్ట్స్ పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక పేరెంట్స్ ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మకర రాశి వారి ఈ విధమైన మిశ్రమ ఫలితాల కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలే బాగానే ఉన్నాయి ఈ మకర రాశి వారికి.
ఇంకా క్లోజ్ యాక్సెప్ట్లో మంత్లీగా చెప్పుకునేటప్పుడు ఎక్కువ ఎక్కువ ఫలితాలు ఎక్కువ చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఇంకా 4 గ్రహాల కూడలి ఉంటుంది కాబట్టి వాటి యుతి దృష్టిలతో ఇంకా ఎక్కువ ఫలితాలు అనేది ఆశించవచ్చు. ఇవి లాంగ్ స్టాండింగ్గా ఉండే పనులు వ్యవహారాలు మాత్రం ఇందులో చర్చించడం జరిగింది. ఎక్కువగా ఫలితాలు మంచిగా. ఇక పరిహారాలు అయితే కనుక శనిదేవుడికి ప్రార్థనలు చేయండి, పేదలకి సహాయం చేయండి, మంచి శుభప్రదంగా ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ మకర రాశి వారికి క్లుప్తంగా 2026 సంవత్సరంలో కేవలం ఫలితాలు మాత్రమే చెప్పడం జరిగింది. అనవసర శుద్ధి కొట్టలేదు అనుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.